ఈ ఈ యూట్యూబ్ ఛానల్‌కి సంబంధించి దిస్ ఫెనామినల్ డెవలప్‌మెంట్ ఏమైందంటే నేను 2, 3 వీడియోలు పెట్టాను చూసారా 'చార్లీ కర్క్' మర్డర్ గురించి విచ్ వి ఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్. వి ఆర్ నాట్ గెట్టింగ్ ఇంటూ దట్ వన్ రైట్ అవే. హోల్డ్ ఆన్ దట్. ఈ ఎక్స్‌ప్లోడ్ అయింది వ్యూవర్‌షిప్. ఎక్స్‌ప్లోడ్ అంటే ఎక్స్‌ప్లోడ్ లైక్ ఇంతకుముందు మాక్సిమం నేను బర్త్ రైట్ సిటిజన్‌షిప్ గురించి మాట్లాడినప్పుడు ఒక 6,000 మంది, 7,000, 8,000 అనుకుంటా అంతమందిని చూసారు. ఈ 'చార్లీ కర్క్‌కి' సంబంధించిన ఈ వీడియోలో అయితే 35,000, 45,000 అట్లా చూసారు. అంటే ఈ పాలిటిక్స్‌కి సంబంధించిన షోస్‌కి దట్ ఈస్ ప్రెటీ హై. ద రీజన్ ఐ బ్రింగ్ అప్ ఈస్ మనకి కొత్త వ్యూవర్స్ వచ్చే అవకాశం ఉంది ఈరోజు చాలామంది. అందుకని వాళ్ళ కోసం ఈ ఛానల్ ఏంటి, ఇక్కడ ఏం చేస్తున్నాం మేమనేది కొంచెం వివరంగా చెప్పదలుచుకున్నాను నేను. కొత్త వ్యూవర్స్ కోసం ఇది. ఇది 'అన్నా ఇది అమెరికా' పేరుతో ఇది ఒక శీర్షికలాగా ఉంటుందండి. నేను మిగతా విషయాలు కూడా మాట్లాడినప్పుడు దాని మీద 'అన్నా ఇది అమెరికా' అన్న పతాకం ఉండకపోవచ్చు. ఇప్పుడు అంతా పాలిటిక్స్ గురించే కదా! అప్పుడప్పుడు మిగతా విషయాల గురించి కూడా మేము మాట్లాడుతుంటాం. 2 రకాలుగా ఉంటాయి ఇందులో కాంటెంట్. ఒకటి వీక్ మధ్యలో నేను ఏదో ఒక టాపిక్ మీద ఏదో ఒక వీడియో పెట్టి చూస్తూ ఉంటాను. టైం ఉన్నప్పుడే పెడతా ఉంటాను. వీకెండ్ వచ్చేసరికి నేను కిరణ్ గారు రొటీన్‌గా చేస్తున్నాము లైవ్ షోస్. ఇది జనవరిలోనే స్టార్ట్ అయింది. ఈ ఛానల్ 1 ఇయర్ క్రితం స్టార్ట్ అయింది గానీ, ఈ లైవ్ స్ట్రీమ్ అనేది జనవరిలోనే స్టార్ట్ అయింది. దీన్ని స్థాపించిన ముఖ్య ఉద్దేశ్యం ఏంటి అంటే, అమెరికాలో పోయిన సంవత్సరం జరిగిన ఎన్నికలలో ఇక్కడ అసలు అమెరికా గతే మారిపోబోతోంది అని చెప్పి నేను ఏదో హడావిడి పడితే అప్పుడు వీడియోలు పెట్టాను. నాకు ట్రంప్ అధికారంలోకి రావడం ఇష్టం లేదు. అది అందరికీ తెలిసిన విషయమే. ఏం చేయగలను దానికని చెప్పి నేను ప్రజల మనస్తత్వాలు ఇన్ఫ్లుయెన్స్ చేసి ట్రంప్ సిటిజన్స్ అయిన తెలుగువారు ట్రంప్‌కి వ్యతిరేకంగా ఓటు వేయించాలని ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చేశాను. నాకు రాజకీయాల్లో ప్రవేశం లేదు. నేను జర్నలిస్ట్‌ని కాదు. రాజకీయ ప్రవేశం లేదు. కాకపోతే చాలా కూలంకషంగా రాజకీయాల్లో చూస్తూ ఉంటాను. కిరణ్ గారు తర్వాత నేను లైవ్ షోస్ జనవరిలో స్టార్ట్ చేసిన తర్వాత మీరు మార్చిలోనో, ఏప్రిల్‌లోనో మొదలుపెట్టారు కదా నాతో కలిపి. అవునండి. సో మేమిద్దరం ఎలా టాగ్ టీమ్ చేసామంటే నాకు అమెరికన్ రాజకీయాల మీద ఎక్కువ పట్టు. కిరణ్ గారికి ఇండియన్ రాజకీయాల మీద ఎక్కువ పట్టు. ఇండియన్ రాజకీయాలు నేను ఫాలో అయ్యేది తక్కువ. కిరణ్ గారు నేను ఇండియన్ రాజకీయాలు ఫాలో అయ్యేదానికంటే కిరణ్ గారు అమెరికన్ రాజకీయాలు ఎక్కువ ఫాలో అవుతారు. సో బిట్వీన్ ద టూ ఆఫ్ us విల్ బి ఏబుల్ టు కవర్ ఇండియా అండ్ అమెరికా. సో అది ఈ లైవ్ షో యొక్క ముఖ్య ఉద్దేశం. నేను 'చార్లీ కర్క్' మీద పెట్టిన వీడియోలు 2 ఒకటి 'ఓ తండ్రి తీర్పు' అంటూ పెట్టాను. ఒక మెలో డ్రామాటిక్‌గా ఒక టైటిల్. అంటే వాళ్ళ నాన్నే పట్టించాడు కాబట్టి 'చార్లీ కర్క్' కిల్లర్‌ని అధికారులకు పట్టించాడు కాబట్టి మెలో డ్రామాటిక్‌గా పెట్టిన టైటిల్ అది. అదొకటి. అంతకుముందు రోజు చేసిన వీడియో నేను యూనివర్సిటీలో ప్రొఫెసర్‌ని. తెలియకపోతే మళ్ళీ చెప్తున్నాను కొత్తగా వచ్చిన వాళ్ళకి. ఇంకొక విషయం చెప్పాలంటే నేను యూనివర్సిటీలో ఉన్నప్పుడు నా ఆఫీస్‌లో ఏం చేయనిది అసలు. వెరీ రేర్‌లీ ఎప్పుడన్నా ఆఫీస్ కంప్యూటర్ వాడతానేమో గానీ అంతా నా పర్సనల్ ఎక్విప్‌మెంట్‌తోనే వాడతాను. అందుకని ఆ రోజు ఏదో కొన్ని మీటింగ్స్ ఉంటే బయటకు వెళ్లి కూర్చొని ఆ వీడియోకి టైటిల్ ఏం పెట్టానంటే ముసురుకోబోతున్న చీకటో ఏదో చెప్పాను. 'చార్లీ కర్క్' హత్యకి సంబంధించిందని. అలాంటి వీడియోలు వీక్ డేలో పెడతాను. అలాగే ఇప్పుడు లైవ్ షో చేసినప్పుడు వచ్చిన కాంటెంట్‌ని రీపర్పస్ చేసి, ఎడిట్ చేసి చిన్న వీడియోలుగా పెడతాను. ఎందుకంటే ఒక్కసారి మాత్రం 2 గంటల వరకు వెళ్ళింది లైవ్ షో. అంతసేపు చూసే సమయం ఎవరికీ ఉండదు. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే యూట్యూబ్‌లో స్పీడ్ ఎక్కువ పెట్టుకొని చూడొచ్చు. సో అదొక అడ్వాంటేజ్ ఉంది. సో ఇది ఈ ఛానల్ గురించి క్లుప్తంగా. నాకు రాజకీయాల్లో ప్రవేశం లేకున్నా గానీ నేను అమెరికాకొచ్చిన దగ్గర నుంచి అమెరికా రాజకీయాలు పరిశీలిస్తూ ఉన్నాను. నేను రెగ్యులర్ ఓటర్‌ని. ఎప్పుడన్నా అడపాదడపా క్యాండిడేట్స్‌కి డబ్బులు ఇస్తూ ఉంటాను గానీ నేను ప్రత్యక్షంగా ఏ క్యాంపెయిన్‌లోనూ పార్టిసిపేట్ చేయలేదు ఇంతవరకు. గత 10 సంవత్సరాలుగా ఎక్కువగా డెమోక్రాట్స్‌కి ఓట్ చేస్తున్నాను గానీ నాకు పార్టీ అఫిలియేషన్ ఏమీ లేదు. ఒకప్పుడు ఏదన్నా అఫిలియేషన్ ఉండుంటే రిపబ్లికన్ అని చెప్పుకునేవాడిని. ఇది నా గురించి. కిరణ్ గారు 2 ముక్కలు మీ గురించి కూడా చెప్పండి. ఎందుకంటే దిస్ ఈస్ ఫర్ ద న్యూ వ్యూవర్స్ చాలా మంది వచ్చారు. నా పేరు కిరణ్ అండి. కిరణ్ అండి. నేను డాలస్‌లో ఉంటాను. ఇండియాలో ఇండియాలో దగ్గర 30 ఏళ్ల వరకు ఇండియాలో ఉన్నాను కాబట్టి ఇండియా రాజకీయాల గురించి ఎక్కువ పట్టించుకుంటాను. పైగా నాకంటే పెద్దోళ్ళు నన్ను బాగా ఎద్దేవా చేసేవాళ్ళు. నీకు ఇది కూడా తెలీదా? అది కూడా తెలీదా? ఎమ్మెల్యే అంటే తెలీదా? ఎంపీ అంటే తెలీదా? అని ఎద్దేవా చేసేటప్పటికి ఇప్పుడు దగ్గర మీరు ఆంధ్రాలో అయితే మీరు 175 కాన్స్టిట్యుయెన్సీలు దాదాపుగా చెప్పగలను. ఏ కాన్స్టిట్యుయెన్సీ ఎవరు గెలుస్తారు? ఎందుకు గెలుస్తారు? ఎలా గెలుస్తారు? వరకు చెప్పగలను. ప్లస్ మీడియా మేనేజర్‌గా కూడా పనిచేశాను. సో మీడియా రిలేషన్స్ కూడా బాగానే ఉంటాయి నాకు.